నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఫలితాలు ఏ విధంగా వచ్చాయో మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ రియలైజ్ అయిందని, సో అందుకే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒంటరిగానే బీజేపీ వెళ్తుందని కిషన్ రెడ్డి చేసిన ప్రకటన, దీని ఉద్దేశించి అని ఒక ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు యోజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఐ డ్రీమ్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. మీ అందరి సహాయ సహకారాల వల్ల ఇది సుసాధ్యమైంది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారితో పాటు మా ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అపారమైన నమ్మకంతో ఇంత గురుతరమైన బాధ్యత నాకు అప్పచెప్పారో, శక్తి వంచన లేకుండా కష్టపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతను మొత్తం సమాయత్తం చేసి రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేసి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానండి. ఎస్, ఓకే. రాజు గారు, తెలంగాణలో పరిస్థితులు మనం చూసాం. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయని చూసాం. అంటే బీజేపీ ఈ విషయంలో కొంత పునరాలోచనలో పడింది అన్న ఒక కథనాలు వస్తున్నాయి రాజీవ్ గారు. ఎందుకంటే తప్పు చేశాము కాబట్టే అటువంటి ఫలితాలు వచ్చాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని ఏ మాత్రం ప్రభావం చూపని జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామని ఆలోచించుకున్నారు. కాబట్టే కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈసారి ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తున్నాం, ఏ పొత్తు లేదు అని చెప్పడం వెనక ఉద్దేశం ఇది అని ఒక ప్రచారం జరుగుతుంది సార్. నిజమే అంటారు అది? ఒక రకంగా నిజమేనండి. ఎందుకంటే బీజేపీ పరిస్థితి పాపం తెలంగాణలో ఎలా అయిపోయిందంటే, సప్త సముద్రాలు దాటి కులికాల్లో పడిపోయాడు ఎవరో ఒక తెంగరోడు. అలా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీ పార్టీ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద అత్యధికమైనటువంటి పోరాటాలు చేశారు. బండి సంజయ్ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, లేదా రఘునందన్ రావు గారు కానీ, లేదా ఈటెల రాజేందర్ గారు కానీ, ఇట్లాంటి మహామహా యోధులంతా కూడా అక్కడ బీజేపీని పట్టుకొని చాలా పై స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకెళ్తే, కేవలం జనసేనతో పొత్తు ఉండటం వల్లే బీజేపీ అధపాతాళంలోకి పడిపోయింది. ఓ 8 సీట్లు ఏదైతే ఇచ్చారో ఆ 8 సీట్లలో డిపాజిట్లు రాలేదు, ఎక్సెప్ట్ కూకట్పల్లి. పవన్ కళ్యాణ్కి ఎందుకని పొత్తు ఇస్తారు? జనరల్ గా ఆ 8 సీట్లు ఆయనకి ఇవ్వడంతో పాటు మిగతా ఇలా పోటీ చేసినటువంటి అన్ని సీట్లు కూడా పవన్ కళ్యాణ్ యొక్క ప్రాబల్యమో, ఆ ఫ్యాన్ క్రేజో, లేదా సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లో కలిసి వస్తాయి, అధికారానికి దగ్గర చేస్తాయని చెప్పి బీజేపీ అనుకుంది. కానీ అనుకుందొక్కటి అయిందొకటి లాగా పవన్ కళ్యాణ్ తో పొత్తు బీజేపీ చిత్తు అయిపోయింది. సో ఇప్పటికైనా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఎప్పుడు తెలుసుకున్నారంటే, అసెంబ్లీ ఎన్నికల్లో పళ్ళు రాలగొట్టుకున్నారు. కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా బతికి బట్టగట్టాలని ఇటువంటి పవన్ కళ్యాణ్ తో పొత్తు మాకు వద్దు అని చెప్పి చెప్పకనే చెబుతూ ఒంటరిగానే వెళ్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పడం, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా పవన్ కళ్యాణ్ మీటింగ్లకి జనాలు వస్తారు తప్ప ఓట్లు వేయడానికి రాడు. అక్కడైనా పవన్ జీరోయే, ఎక్కడైనా పవన్ జీరోయే. అంటే ఏ మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ప్రభావితం చేయలేకపోయారంటారా ఓటర్లని? ఎక్కడ ప్రభావితం చేశారండి? బర్రె లెక్క ప్రభావితం చేసినంత పర్సంటేజ్ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా ప్రభావితం చేయలే. నోటాకు పడిన నోట్లు కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి ఎక్కడా పడలా. 26 సంవత్సరాల వయసు కల్లానే ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డి కానీ, లేదంటే ఆ హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా, అంటే రోహిత్ అబ్బాయి పేరు, ఎమ్మెల్యే అయ్యాడు. సో యంగ్స్టర్స్ ఎమ్మెల్యేలు అయిపోతున్నారు కానీ 42 ఏళ్ళు వచ్చిన లోకేష్, 52 ఏళ్ళు వచ్చిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు అవ్వలేకపోతున్నారు. సో వాళ్ళు ఆ స్టామినా లేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళే ఎమ్మెల్యేని అవ్వలేని వాళ్ళు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఏం గెలిపిస్తారు? ఊరికే రాజకీయంగా పబ్బం కట్టుకోవడానికి, రాజకీయంగా ఓ పార్టీని ఇంకో పార్టీకి అద్దెకి తిప్పుకోవడానికి మాత్రమే జనసేన పార్టీ పుట్టింది. అద్దెకి మొదటి నుంచి కూడా పాపం అద్దె ఓనరు చంద్రబాబు నాయుడే జనసేన మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఎలాగూ తెలంగాణలో బీజేపీ గెలవదు కాబట్టి పవన్ ఏమైనా ప్రభావితం చేస్తారా అన్న ఉద్దేశంతోనే అందుకే బీజేపీ ఒంటరిగా రాలేకే పొత్తు పెట్టుకుందన్న ఒక ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. బీజేపీ ఈ స్థానాలకు పరిమితం కావడానికి అది కూడా ఒక కారణం అన్న ఒక వాదన వినిపిస్తుంది సార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, అంటే కొంతమంది, అందరినీ నేను అన్న కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు పవన్ వ్యవహార శైలి వల్ల. బట్ కొంతమంది పాపం అత్యుత్సాహంతోనూ ఆ అతి అయినటువంటి అభిమానంతోనూ పవన్ కళ్యాణ్ కల్ట్ చూపిస్తాం అన్నారు. కల్ట్ ఏమో మాట దేవుడు కానీ మెల్ట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా. సో బీజేపీ పార్టీ ఏమిటంటే
కొంత కాపు సామాజిక వర్గం, తెలంగాణలో ఉండేటటువంటి కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు తమకు ప్లస్ అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతోనే, లేదా సినిమా అభిమానులు ప్లస్ అవుతారనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్కి 8 సీట్లు ఇచ్చింది తప్పితే ఇంకొక పెద్ద క్వాలిఫికేషన్ ఏం లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాటల్లో కోటలు దాటుతాడు, చేతల్లో గడపలు దాటలేడు అనేటువంటి విషయం ఎన్నికల అనంతరం రిజల్ట్ తో ప్రభావితం అయిపోయింది. వాస్తవానికి ఇంకా మెరుగైనటువంటి స్థానాలే బీజేపీ గెలిచి ఉండొచ్చేమో గాక, అంటే కనీసం ఒక 20-30 20 అన్నా దాటి ఉండొచ్చు బీజేపీకి, 25-30. కానీ పవన్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైపోయింది. భవిష్యత్తులో అది ఉండకూడదనే బీజేపీ వారు ముందే కళ్ళు తెరుచుకున్నారు. ఇక్కడ ఎలాగ దెబ్బతిన్నాం, రేపు లోక్సభ ప్రధానంగా మోదీ గారు అవ్వాలనుకుంటే వాళ్ళ పార్టీకి ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు కావాలి అనుకుంటే ఇలాంటి పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే బతుకు చంద్రబాబు అయిపోద్ది రాజకీయంగా గ్రహించి ముందే ప్రకటించేశారు. అంటారు చూసారు, ఒక కోయిల తొందరపడి ముందే కూసిందని. అలాగే ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉన్నా కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి మేము ఒంటరిగానే వెళ్తామని చెప్పి వీళ్ళ పొత్తుతో కటీఫ్ అని చెప్పి చెప్పగానే చెప్పారు. అయితే ఈ స్థాయిలో ఫలితాలు బీజేపీ కూడా ఊహించి ఉండదంటారా రాజీవ్ గారు? ఎందుకంటే డిపాజిట్లు కూడా అంటే జనసేనకి దక్కకపోయిన పరిస్థితి. అంటే అంటే పవన్ కళ్యాణ్ మాటలు చూస్తేనో, పవన్ కళ్యాణ్ సభకి జనాలు వచ్చే పద్ధతి చూస్తేనో, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తేనో అందరూ ఏమనుకుంటారంటే అమ్మ బాబు పవన్ కళ్యాణ్ లీడర్ ఉండడేమో అనుకుంటారు. కానీ రిజల్ట్ చూసిన తర్వాత ఈ ఓ లీడరేనా అన్న పరిస్థితి వస్తుంది. పాపం బీజేపీ కూడా అలాగే మోసపోయింది. ఈవెన్ వాళ్ళు కూడా అనుకుని ఉండరు, ఏమండి మరీ దారుణంగా నోటాకు వచ్చిన నోట్లు కూడా చాలా చోట్ల రాలేదండి. కనీసం ఇంకో విషయం మీరు గమనించారు లేదో, పవన్ కళ్యాణ్ ఎంతమంది కోసం ప్రచారానికి తిరిగాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇక అక్కడేమో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 సీట్లు తెచ్చుకున్నాడు, తెలుగుదేశంతో ఆంధ్రాలో పొత్తు అన్నాడు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎందుకు పవన్ కోసం పనిచేయలేదు? జనసైనికులు గెలిపించడానికి ఎందుకు పనిచేయలేదు? సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం తాను అమ్ముడు పోయి తాను తగ్గిపోవడమే కాకుండా పాము తన పిల్లలు తిన్నట్టు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించేశాడు అక్కడ. లేదంటే మరి అంత దారుణంగా ఏం రావు కదా. పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను పట్టించుకోలేదు. తన సొంత అభ్యర్థులు నిలబడిన చోట తెలుగుదేశం వాళ్ళు ఏమో కాంగ్రెస్ కి సహకరించి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేదానికి పనిచేశారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఓట్లు ఎక్కడ వస్తాయి? సో పవన్ కళ్యాణ్ వల్లే జనసేన పార్టీ అంత దారుణంగా ఓడిపోయింది. దాని ఎఫెక్ట్ బీజేపీకి రాష్ట్రం అంతా పడి బీజేపీ కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ ఫలితాలు ఏపీలో కూడా ఏమైనా మార్పులకి చేర్పులకి అవకాశం ఉందంటారా? అంటే ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసుకోవాలి తప్పితే మా మీద ప్రభావితం అయ్యేంత పరిస్థితులు ఏముండవు. బట్ ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేర్పులు చేసుకునే ఎన్నికలకు వెళ్తుంది. ఈ మధ్య కూడా నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎప్పుడో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తను 45 ఏళ్ల ఇండస్ట్రీలోనట ఎమ్మెల్యేలు మంత్రులు ట్రాన్స్ఫర్లు ఎప్పుడు చూడలేదట. ఈ విధంగా ఒక శాసనసభ్యుడు ఒక నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఆంబోతుల పడి అవినీతి చేసేసి ప్రజలు హింసించేస్తే వాళ్ళ చీపోమని చెప్పుల దండ వేసి పంపిస్తుంటే ఓడిపోతారని చెప్పి భయపడి ఇక్కడ తీసేసి ఇంకో దగ్గర రుద్దుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు. అయితే నాకు అప్పుడు అనిపించింది, మరి ఇదే చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి కదా, చంద్రగిరిలో ఓడిపోతేనే కదా నువ్వు కుప్పానికి ట్రాన్స్ఫర్ అయ్యావు. మరి నిన్ను కూడా చంద్రగిరిని అప్పుడు చంద్రబాబు ఆంబోతులాగా వ్యవహరించి అవినీతి చేస్తేనే చంద్రగిరి ప్రజలు చెప్పులు దాంట్లో వేసి చంద్రబాబును కుప్పానికి సాగనంపారా? ఇంకో విషయం మాట్లాడాడు చంద్రబాబు, ఏమట జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు నియోజకవర్గాలే మార్చేస్తున్నాడు అని. సరే మరి వంగలపూడి అంజని తెలుగు మహిళా అధ్యక్షురాలు దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తే, పాయకరావుపేటలో 2014లో పోటీ చేసిన ఆమెని నువ్వు మార్పించేసి వేరే పక్క ఈస్ట్ గోదావరి జిల్లాకి ఎందుకు పంపించావు? నియోజకవర్గాన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? ఆ రోజు ఆవిడ ఎస్సీ అని గుర్తు రాలేదా? లేదా నువ్వు చేసిన దాన్ని సమర్థించుకుంటావా? మరి జవహర్ అనేటువంటి వ్యక్తి మీ దాంట్లో ఒక దళిత మంత్రే కదా, మరి ఆ జవహర్ ని కొవ్వూరు నుండి మార్చి తిరువురికి ఎందుకు పంపించావు? జవహర్ నీ కంటికి ఎస్సీలా కనబడలేదా? అంటే ఎంత అంటే నువ్వు తప్పులు చేసి నువ్వు పనికిమాల పనులు చేసి పార్టీ శ్రేయస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పని చేసుకుంటుంటే ఆయన మీద పడేడిచే కార్యక్రమం. ఇంకా మాట్లాడాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారట బీసీల సీట్లే మార్చేస్తున్నాడు, ఎస్సీల సీట్లే మార్చేస్తున్నాడు. కళ్ళు ఉన్నాయా పోయినాయా? విశాఖపట్నం తిప్పల నాగిరెడ్డి గారు గాజువాక నియోజకవర్గం నాగిరెడ్డి గారు అంటే రెడ్డి కుటుంబం అది, వారిని తీసి ఒక యాదవ్ బీసీని పెట్టారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అక్కడ ప్రాంతంలో మంగళగిరి అక్కడ తీసి ఒక చేనేత బీసీని పెట్టారు. అంటే రాజకీయంగా మెలుకున్నాడా చంద్రబాబు నాయుడు, పడుకున్నాడా, లేదా అల్జీమర్స్ వ్యాధి వచ్చి జరుగుతున్నవన్నీ కూడా మర్చిపోతూ మైమర్పు వ్యాధితో బాధపడుతున్నాడా అర్థం అవ్వట్లేదు మాకు. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మార్పులు చేర్పులు చేసినా ఓ 10 సీట్లు ఇప్పటి వరకు మార్చాం, 10 సీట్లలో 11 సీట్లు మార్చాం, దాదాపు 8 నుండి 9 మార్చిన సీట్లు మేము గెలవబోతున్నాం. అందువల్ల వీళ్ళ కంగారు వస్తుంది. 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ ఎవరెవరికైతే సీట్లు ఇచ్చారో మళ్ళీ వాళ్ళకి రేపు 24లో చంద్రబాబు సీట్లు ఇస్తాడా? అంతెందుకంటే గుజరాత్ లో మన జరిగిన ఎలక్షన్స్ లో రీసెంట్ గా 70 సీట్లు మార్చారు, గుజరాత్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారు 12 సీట్లు మార్చారు, 20 సీట్లు 12 సీట్లు మార్చి అందులో 8దో 9దో గెలిచాడు ఆయన.
సో ఆయన ఇంకో 20-30 మార్చుంటే మళ్ళీ కేసీఆర్ గెలుద్దని కూడా చాలా విశ్లేషణలు జరిగినాయి. ఉమ్, సో ఉమ్, ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఎవరైనా సీట్లు మారుస్తారండి. అంత ఎందుకండి, ఎన్టీ రామారావు గారు ఎన్ని నియోజకవర్గాలు మారారండి? ఉమ్, బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గానికన్నా ముందు గుడివాడకి వెళ్ళిన వ్యక్తే కదా. గుడివాడ నుండి హిందూపూర్కి ఎందుకు మారాల్సి వచ్చింది? చంద్రబాబు ఎందుకు మారాల్సి వచ్చింది? మహా ఎవరు ఇందిరాగాంధీ గారి నియోజకవర్గాలు ఎందుకు మారలేదు పార్లమెంట్ స్థానాలు? సో ఇవన్నీ ఇట్స్ ఎ మ్యాటర్. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఉన్నాడు, కొడంగల్ నుంచి కామారెడ్డి ఎందుకు వచ్చాడు? లేదా సారీ, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి రేవంత్ కామారెడ్డి ఎందుకు వచ్చారు? లేదా కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి కామారెడ్డి ఎందుకు వచ్చారు? సో రెండు చోట్ల రాజకీయ పోటీలు. వ్యూహాల్లో భాగంగా ఉమ్, ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ బలమైనటువంటి టీంతో ముందుకెళ్తారు. మేము సీట్లు మార్చుకుంటే మా ఇంట్లో కూర వచ్చి చంద్రబాబు వండుతానంటే ఎలాగా? ఉమ్. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేసుకుంటూ 175 ఎలా కొట్టాలని మేము చూస్తున్నాం. ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలంటే ఆ పొత్తు ఉంచుకోవాలా, ఓడగొట్టుకోవాలా అన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవాలి. సో అయితే సార్, పొత్తులో భాగంగానే మేము సీట్ల సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాం, ఈసారి కొంచెం త్వరగానే ప్రకటిస్తామంటూ చంద్రబాబు చెప్పారు. ఇంకొకటి రాజీవ్ గారు, పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ కూడా ఆ టీడీపీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, పొత్తుని వ్యతిరేకించే వాళ్ళకి సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం గతంలో కూడా మనం మాట్లాడాం. వైసీపీ కోవట్లుగా మేము పరిగణిస్తాం అటువంటి వాళ్ళని, పొత్తుని వ్యతిరేకించిన వాళ్ళని అని. సో ఇప్పుడు ఆ పొత్తులో భాగంగా అభ్యర్థులను త్వరగానే ప్రకటిస్తామని చెప్పడం, సీట్లు సర్దుబాటు చేసుకుంటాను బాబు గారు చెప్తున్నారు. ఇటేమో పవన్ ఏమో పొత్తును వ్యతిరేకించే వాళ్ళకి సీట్లు దక్కవు అని చెప్తున్నారు. సీట్లు దక్కుతాయా లేదా అని పక్కన పెడితే కార్యకర్తగా కూడా ఉండనివ్వను, మీరంతా అమ్ముడు పోయినట్టు నేను లెక్కేసుకుంటానని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఈస్ టోటలీ సోల్డ్ అవుట్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడు, ఆయన పార్టీని అమ్మేశాడు. కాబట్టి ఆ పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనేటువంటిది టిక్కు పెట్టేది చంద్రబాబు నాయుడే. 2019 ఎన్నికల్లో అదే జరిగిందని చెప్పి పిఠాపురంలో గాని, జగ్గంపేటలో గాని అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, నేను సీట్ ఇస్తేనే నీకు వచ్చిందయ్యా అంటూ. మొన్న జనసేన టీడీపీ పొత్తు మీటింగ్ పెట్టుకుంటే స్థానికంగా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడైనా అది జరిగేది అంతే. కాకపోతే సీటు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి చెప్పాలి కారణం. ఒక కుక్కను